పంట పండించే విధానాలు ఉన్నాయి కదా, రసాయన రహితము, రసాయనాలు ఉపయోగించి అనే పద్ధతులు బ్రాడ్గా చూస్తే రసాయన రహితంగా చేసిందని ఆర్గానిక్ అంటారు, అంతే కదా. అయితే ఇంకా ఇందులో రైతు మళ్ళీ ఆ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా బయట ఏమీ కొనకుండా స్వంతగానే ఒక ఆవుని పెంచుకొని ఆవు నుంచి వచ్చే గోమయం గోమూత్రాలని వాడుకొని ఎరువులు పురుగు మందుల అవసరాల కోసం ఆ పంట పండిస్తే అది ప్రకృతి వ్యవసాయం అవుతుంది, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. దీన్ని సుభాష్ పాలేకర్ గారు నామకరణం చేశారు. దీని పేరు సుభాష్ పాలేకర్ కృషి, ఎస్పీకే అంటారు. సో ఈ విధానంలో రైతు బయట కొనేది ఏమీ ఉండదు, ఒక ఆవుని పెంచుకోవాలి. పాలివన ఆవులు చాలా ఉన్నాయి, వాటిని చక్కగా పోషణ చేయొచ్చు జీవితకాలం. ఈ సృష్టిలో చాలా జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ముఖ్యంగా వ్యవసాయం. మన పెద్దలు పాడి పంట అని ఒకటి చెప్పారు. అంటే పాడి పంట అంటే మన సంఘజీవనంలో మన అందరికీ ఆహార భద్రతనిచ్చేది వ్యవసాయం. ఈ వ్యవసాయానికి భద్రతనిచ్చేది ఆవు అన్నమాట. ఈ ఆవు కడుపులో చాలా వైవిధ్యభరితమైన ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు ఉన్నాయి. ఆ సూక్ష్మజీవులు మట్టిలో ఉన్న సూక్ష్మజీవులతో అనుసంధానమై చక్కగా అక్కడ ఉన్న కార్బన్ని మొక్కకి అందేటట్లు చేస్తాయి అన్నమాట. సో ఇది బర్రె కడుపులో కూడా ఉన్నాయి, మేక కడుపులో కూడా ఉన్నాయి. బట్ వాటికంటే ఎక్కువ వైవిధ్యంగా ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఆవు కడుపులో ఉన్నాయి. అందువల్ల ఈ ఆవు నుంచి వచ్చిన పేడని మూత్రాన్ని కలిపి జీవామృతం అని తయారు చేసి దాన్ని 2 వారాలకు ఒకసారి పంట మీద చల్లుతారు, ఆకుల మీద చల్లుతారు, మట్టిలో నీళ్ళ ద్వారా కూడా ఇస్తారు. 1:10 డైల్యూషన్స్లో మట్టిలో ఇస్తారు, 1:15 డైల్యూషన్లో ఆకు మీద స్ప్రే చేస్తారు. ఇది 6 నెలల్లోపు ఉండే పంట ఏదైనా సరే, వరి కావచ్చు, మిర్చి కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్న, అట్లా ఏదైనా 2 వారాలకు ఒకసారి స్ప్రే చేస్తారు ఆకుల మీద. అదే హార్టికల్చర్ అనుకోండి, 6 నెలలు పైన ఉండే పంటలు ఏవైనా సంవత్సరాల తరబడి ఉండే పెద్ద పెద్ద చెట్లకైతే 3 వారాలకు ఒకసారి 1:15 డైల్యూషన్స్లో ఆకుల మీద చల్లుతారు, మట్టిలో నీళ్ళకిస్తారు. 3 వారాలకు ఒకసారి ఇస్తారు. హార్టికల్చర్ అంటే మనకు అన్నీ వస్తాయి, మామిడి తోట వస్తుంది, సపోటా, వీటన్నిటిలో చల్లుకోవచ్చు. అంటే పింద దశ వరకు చల్లుకోవచ్చు, పెద్ద అవసరం చేసినప్పుడు మనకు ఏమైనా స్మెల్ అనేది ఏం రాదా ఫ్రూట్స్ మీద? దీని గురించి నేను చెప్తాను. ఆవు కడుపులో సూక్ష్మజీవులు ఉన్నాయన్న కదా, ఇవన్నీ మంచి సూక్ష్మజీవులు. ఏదైనా పదార్థం చెడిపోతే స్పాయిల్ అయిన వాసన వస్తుంది, హెచ్డిఎస్ గ్యాస్ అంటారు. అలాంటివన్నీ కుళ్ళిపోతే వస్తుంది. అయితే ఆవు కడుపులో చాలా మంచి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి, అవన్నీ మేలు చేసేవే మానవాళి కానీ ఇతర జీవులకు కానీ. అయితే ఈ జీవామృతం తయారు చేసుకోవడానికి వాడవలసిన పేడ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్ అంటే అప్పుడప్పుడు వేసినది, 1 గంట లోపు ఉన్నదాన్ని, అప్పుడు అది వాసన రాదు. దానికి మనం వెంటనే గోమూత్రం కలుపుకోవాలి. గోమూత్రం నిలబడదైనా పర్వాలేదు, 1 సంవత్సరం నిలబడదైనా పర్వాలేదు, కానీ గోమయం మాత్రం ఫ్రెష్గా ఉండాలి. సో ఈ రెండింటినీ కలుపుకుంటాం. దానికి శనగపిండి 2 కిలోలు, బెల్లం 2 కిలోలు, గోమయం 10 కిలోలు, గోమూత్రం 10 లీటర్లు, పొలంలో చెట్టు కింద ఉండే మట్టి దోసెడు, ఇవి 5 ఇందులో ఉంటాయి. ఇవన్నీ కలిపి చేయడం వల్ల ఇది ప్రాపర్గా ఫెర్మెంటేషన్ అవుతుంది. ఫెర్మెంటేషన్ అంటాం. ఎన్ని రోజులు? అట్లా 2 రోజులు. సో ఇందులో కుళ్ళేదేముండదు. ఆవు కడుపులో ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో 1 గ్రాములోనే కోటాను కోట్లు ఉంటాయి, 1 గ్రాము పేడలోనే. వాటిని మళ్ళీ మనం ఈ డ్రమ్ములో, ఇది ఒక ప్రపంచాన్ని తయారు చేస్తున్నాం మనం, ఒక కొత్త ప్రపంచాన్ని. అందులో ఇప్పుడు పాలలో పెరుగు వేస్తే మళ్ళీ అది ఒక పెరుగు తయారవుతుంది, పాలంతా. అదొక ప్రపంచం అన్నమాట, సూక్ష్మజీవుల ప్రపంచం అది. అట్లా ఈ డ్రమ్ములో ఒక ప్రపంచాన్ని తయారు చేస్తున్నాం. అది ఏదంటే ఆవు గడుపులో ఉన్న కొద్దిమాటి సూక్ష్మజీవుల్ని ఇంకా పెద్ద సంఖ్యలో తయారు చేస్తున్నాం. ఇవన్నీ మొక్కలకి మేలు చేసే సూక్ష్మజీవులు. సో వాటికి ఆహారం కావాలి కదా, అవి తినడానికి ఆహారము బెల్లం వేస్తాం. అంటే కార్బన్ సోర్స్ అంటారు ఫెర్మెంటేషన్ పరిభాషలో. అంటే మనం ఎలా అయితే కార్బోహైడ్రేట్స్ అన్నము ఎలా తింటాం, వాటికి తొందరగా ఎనర్జీ అందడానికి బెల్లం వేస్తున్నాం. అయితే ఈ బెల్లం ఒకవేళ దొరకలేదనుకోండి, మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి, పండిన మామిడి తోట, రైతులో జామ తోట, బొప్పాయి తోట, ఇట్లాంటివి, వాటిలో అటు పండ్లు ఉంటాయి కదండి, ఆ పండిన ఫ్రూట్ యొక్క పల్పు కూడా వేయచ్చు. 1 కిలో బెల్లం బదులు 3 కిలోల పల్పు వేసుకోవచ్చు. అంటే బయట ఏది కొనకుండా ఉండడానికి ఇది ఒక పద్ధతి. చెరుకు రసం పోసుకోవచ్చు, 1 కిలో బెల్లం బదులు 4 లీటర్ల చెరుకు రసం. అయితే తక్కువ మొత్తంలో అయితే, పెద్ద మొత్తం అనేది కష్టం, బట్ ఇదంతా చేసుకోవచ్చు. అలాగే ఇందులో శనగ పిండి కలుపుతాం, అది కూడా ప్రోటీన్స్, అంటే ఆ జీవుల సంఖ్య పెరగడానికి, బయోమాస్ అంటే దాని సంఖ్యలో పెరగడానికి ప్రోటీన్ సోర్స్ కావాలి, దాని బదులు శనగపిండి కలుపుతున్నారు.